హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నకినాస్ ఛానల్ ఏ టు జెడ్ ఎంటర్టైన్మెంట్. నేను వాణి. ఈరోజు యాక్చువల్గా ఎక్కడికి వెళ్తున్నాం చెప్పుకోండి చూద్దాం. మొన్న గృహప్రవేశంకి వెళ్ళాం కదండి. అలా వెళ్తూ వెళ్తూ మీ అందరి కోసం ఒక స్పెషల్ చూపించడానికి వెళ్తున్నామండి. అదేంటి, దుర్గం చెరువు మీద ఉండే వేలాడే కేబుల్ బ్రిడ్జ్. యాక్చువల్గా హైదరాబాద్ అంటే చార్మినార్, గోల్కొండ కోట, హుస్సేన్ సాగర్ ఇలా చాలా గుర్తొస్తాయి. కానీ ఇప్పుడు అదే లిస్టులోకి వేలాడే కేబుల్ బ్రిడ్జ్ కూడా అదే లిస్టులోకి వెళ్ళిపోయిందనమాట. ఇది మన దేశంలోనే అతి పెద్ద బ్రిడ్జ్ అనమాట. మరి ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉందండి. అలాంటి బ్రిడ్జ్ని ఈరోజు మనం చూడడానికి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇది చాలా అంటే చాలా బాగుందండి. అసలు యాక్చువల్గా చాలా బాగుంది. ఇది యాక్చువల్గా ఏంటంటే నైట్ టైం చూడాలన్నమాట. నైట్ టైం అయితే చాలా లైటింగ్స్తో అంతటితో చాలా బాగుంటుందన్నమాట. మేము ఇక్కడికి వచ్చేసరికి 3 or 4 అయిపోయింది ఆఫ్టర్నూను. అయినా సరే ఎలాగో ఒకలాగా చూసేద్దాం, మీ అందరికీ కూడా చూపించేద్దాం అన్న ఉద్దేశంతో మేము వెళ్ళామండి. ఇది అయితే చాలా థ్రిల్లింగ్గా ఉంది చూడడానికైతే మాత్రం. ఇక్కడ ఇంకా అసలు ఈ బ్రిడ్జ్ పైన ఎవరు కూడా ఆగకూడదండి. ఆగకుండా డైరెక్ట్గా వెళ్ళిపోవాలన్నమాట. ఆగితే అక్కడ ఉండే పోలీసులు, సెక్యూరిటీ వాళ్ళు ఎవరు ఒప్పుకోరు. కానీ మీ అందరి కోసం ఒక్కసారి జస్ట్ 2 minutesలో ఫొటోస్ తీసి చూపించి వెళ్దాం అన్నట్టు ఒక్కసారి లైట్గా కార్ని స్లో చేసి దిగి 2 నిమిషాల్లో ఫొటోస్ అవి తీసేసుకొని చిన్న వీడియో క్లిప్పింగ్ అనేది తీసి పెట్టామండి. ఎంతైనా కార్లో వెళ్తూ తీస్తూ ఉంటే అంత రాదు కదా, ఒక్కసారి ఆగి తీసామన్నమాట. చూడండి అసలు ఎంత బాగుందంటే, అక్కడ ఉన్నంతసేపు ఎలా ఉందంటే మనం ఫారిన్ కంట్రీలో ఉన్నామా అన్నంత ఫీలింగ్ వచ్చిందనమాట. చాలా అంటే చాలా బాగుందనమాట. ఆగేమన్నాం కదా, అక్కడ ఏవో ఒక 2-3 ఫొటోస్ తీసుకున్నాం అంతే అని, ఎక్కువ టైం కూడా లేదనమాట. ఎలాగో ఒకలాగా 2-3 ఫొటోస్ తీసుకొని వెంటనే వెళ్ళిపోయామన్నమాట. యాక్చువల్గా బ్రిడ్జ్ చూడడం కోసమని ఫస్ట్ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి మళ్ళీ డౌన్లోకి వచ్చి మళ్ళీ వెళ్ళామన్నమాట. అలా అయితే కొంత ఎక్కువ టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది కదా అని యూటర్న్ తీసుకొని అలా 2 times వెళ్ళాము. అక్కడి నుండి ఇంకా వచ్చాము బయటికి. అంటే మనకి 2-3 పనులు అయితేనే కదా ఆ రోజంతా ఇదయ్యేది. అందుకోసమని దారిలో డీమార్ట్కి కూడా వెళ్ళాము అనమాట. డీమార్ట్కి వెళ్ళేటప్పుడు పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళాం కదండి ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు. ఇంకా మనం తక్కువ ప్రైస్కి వస్తున్నాయి కదా అనుకొని చూస్తాం, కానీ పిల్లల్ని మాత్రం తీసుకొని వెళ్తే డబల్ అనమాట. మనం 5,000 అనుకుంటే 10,000 ఖర్చు అయిపోతుంది అనమాట. ఇంకా పిల్లలైతే కనిపించిన ప్రతిదీ కూడా కొనుక్కున్నారు. ఒక బొమ్మలని, బ్యాగ్లని, డ్రెస్సెస్ అని. ఇంకా పిల్లల విషయానికి వస్తే ఇంకా చెప్పనవసరం లేదు కదా, చాక్లెట్స్ అని, బిస్కెట్స్ అని ఇంకా చాలా కొనుక్కున్నారనమాట. ఇక్కడ ఒక చిన్న రిమోట్ కంట్రోల్ కార్ కూడా కొనుక్కున్నారండి. అసలు ఈ కార్ అయితే నేను వద్దన్నాను, వీళ్ళ డాడీ అన్నారు. నేను చిన్నప్పుడు ఎలాగో ఆడుకోలేదు, ఇప్పుడు పిల్లలు ఆడతారు నేను కూడా ఆడుకుంటాను అనేసి ముగ్గురు కలిపి కారు కొనుక్కున్నారనమాట. చిన్నదేనండి, పెద్దదేం కాదు. అలా అన్ని రకాల బొమ్మలు అన్నీ కొనేసుకున్నారనమాట. ఇంకా చూసింది అక్కడ ఎంత అంటే బడ్జెట్ అయిపోయింది. అదే చెప్తున్నా కదా, 5,000 అనుకొని వెళ్తే 10,000 అయిపోయిందనమాట. ఇంత చూస్తే ఏదో తగ్గుతుంది కదా అనుకుంటే రేటు కాస్త పెరిగిపోయిందనమాట. అలా సరదాగా రోజంతా కూడా మొత్తం తిరిగేసి వచ్చేసాం. ముందు మార్నింగ్ ఫంక్షన్కి వెళ్ళాం, మనం వేలాడే కేబుల్ బ్రిడ్జ్కి వెళ్ళాము, నెక్స్ట్ డీమార్ట్కి కూడా వెళ్ళామన్నమాట. ఇంకా మార్నింగ్ వెళ్ళి ఇంకా వచ్చేసరికి నైట్ అయిపోయిందనమాట. అలా డే మొత్తం హ్యాపీగా తిరుగుతూ వచ్చేసాం. యాక్చువల్గా ఏంటంటే డీమార్ట్లో ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏమి కూడా తీయనివ్వరనమాట. కానీ మీ అందరి కోసం నేనైతే ఎలాగోకలాగా ఫొటోస్ అయితే తీసేస్తానని తెలుసు కదా మీకు. అక్కడ సేల్స్ గర్ల్స్ గట్రా ఎవరు లేని సమయంలో చూసి చిన్న క్లిప్పింగ్స్ అనేవి తీసేసామన్నమాట. ఇక్కడ చూస్తున్న కారు ఇది ఒరిజినలా కాదా మీరు ఒకసారి నాకు కామెంట్ పెట్టండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.